ప్రపంచానికి చైనా ఒక మాస్టర్ స్ట్రోక్ అయితే ఇచ్చేసింది అనమాట. అదే డీప్ సీక్ ఏఐ ద్వారా. సో చాట్ జీపీటీ, జెమిని ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ ఫ్రమ్ యుఎస్ఏ. ఆ విషయం మనకు తెలిసిందే. అండ్ పర్ప్లెక్సిటీ ఏఐ అని ఒకటి ఉంది. దాని ఫౌండర్ ఇండియన్ ఆరిజిన్. అతను ఆరిజిన్ కూడా కాదు, ఇండియన్ సిటిజన్. కాకపోతే ఏంటంటే కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ యుఎస్ఏ కాబట్టి అక్కడ కూడా యుఎస్ఏకి క్రెడిట్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఈ గేమ్ లో ఎక్కడ ఇండియా లేదు. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని మాస్టర్ స్ట్రోక్ అని ఎందుకు అంటున్నారంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీస్ అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. ఎందుకంటే ద ఫ్యూచర్ ఈజ్ ఏఐ కాబట్టి ఏఐ కంపెనీస్ అన్ని అమెరికాలో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తూ వచ్చాయి అనమాట. ఎప్పుడైతే డీప్ సీక్ అనేది అలా బయటకు వచ్చిందో అమెరికన్ మార్కెట్ ని ఒక్కసారిగా షేక్ చేసేసి అక్కడ స్టాక్స్ అన్ని కూడా పడిపోయినాయి అనమాట. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు కూడా డ్రైన్ అయిపోయినాయి అనమాట. ఎందుకు అంటే ఈ డీప్ సీక్ వచ్చిన తర్వాత ఇంకా దీన్ని ఎవరు పట్టించుకోరు అనేది. సో మనకి తెలిసింది ఏంటంటే ప్రపంచంలో ఏదైనా సృష్టిస్తే దానికి చీప్ కాపీ చైనా తీసుకొచ్చేస్తుంది అని చెప్పేసి. కానీ ఈసారి ఆ చీప్ కాపీ ప్రొడక్ట్ వైజ్ స్ట్రాంగ్, ఎకనామీ వైజ్ చీప్. అంటే చాట్ జీపీటీని వాటిని కనిపెట్టడానికి ఎంత ఖర్చు అయిందో దానిలో ఆల్మోస్ట్ నథింగ్ కి డీప్ సీక్ ఏఐని వాళ్ళు డెవలప్ చేయగలిగారు అనమాట. అండ్ ఈ డీప్ సీక్ ఏఐ ఎక్కడ చాట్ జీపీటీని, ఓపెన్ ఏఐని ప్రోసెస్ ముందరకు వెళ్ళింది అనేది మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్లే ఒక 4 ఆస్పెక్ట్స్ అయితే ఉంది. ఇందాక ఫస్ట్ చెప్పినట్టు ఎకనామిక్ వైజ్ అంటే ఈ చాట్ జీపీటీని డెవలప్ చేయడానికి హై పవర్ సర్క్యూట్స్ అన్ని కావాల్సి వచ్చింది, ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ కావాల్సి వచ్చింది, అండ్ ఎక్స్టెన్సివ్ కంప్యూటేషనల్ రిసోర్సెస్ కావాల్సి వచ్చింది. కానీ అదే డీప్ సీక్ ఏఐకి ఇవేం లేకుండా మినిమల్ గా వాళ్ళు చేసేసారు అనమాట. సో ఎకనామికల్ గా చూసుకుంటే చాట్ జీపీటీకి అయిన ఖర్చులో ఆల్మోస్ట్ 70% కంటే తక్కువకి డీప్ సీక్ ఏఐ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓపెన్ సోర్స్ అనమాట. చాట్ జీపీటీలో మనకి డెవలపర్స్ కి కావాలంటే మనం వాటిని పే చేసుకోవాల్సి వస్తుంది, ఇంకెవరికైనా కావాలంటే పే చేసుకోవాల్సి వస్తుంది. వాటి సోర్సెస్ ఏపీఐస్ ఎవరైనా తీసుకుంటే పే చేసుకోవాలి. ఇలా చాలా ఉన్నాయి అనమాట. పేమెంట్స్ చేస్తేనే యాక్సెస్ అయ్యే కంటెంట్ చాట్ జీపీటీలో, ఓపెన్ ఏఐలో చాలా ఉన్నాయి. కానీ మనకి డీప్ సీక్ ఏఐ మొత్తం కూడా ఓపెన్ సోర్స్ చేసింది. అంటే ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు అని చెప్పేసి. ఎప్పుడైతే ఫ్రీగా ఒకటి వాడుకోవచ్చు అన్నారో అఫ్ కోర్స్ దీనికి ఫర్దర్గా వాళ్ళు రెవెన్యూ మోడల్ తీసుకొస్తారు. కానీ జనాల్లోకి వెళ్ళడానికి మొత్తం ఫ్రీ చేస్తారు. దాంతో హెవీగా డౌన్లోడ్స్ అయిపోయి ఆల్మోస్ట్ వాళ్ళ సిస్టమ్ క్రాష్ అయ్యేంత వచ్చింది. వాళ్ళు దానికోసం వాళ్ళ వెబ్సైట్లో ఒక లేబుల్ కూడా పెట్టారనమాట. బాగా హెవీ యూసేజ్ వల్ల కొంచెం స్లోగా ఉంటుంది, ప్లీజ్ బేర్ విత్ us అని చెప్పేసి. ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది డౌన్లోడ్స్ ఆర్ ఫ్రమ్ యుఎస్లోనే ఎక్కువ జరిగాయి అనమాట. ఎక్కడైతే చాట్ జీపీటీ, జెమిని అన్ని కనిపెట్టారో అలాంటి ఏరియాలోనే డీప్ సీక్ ఏఐకి మాక్సిమం డౌన్లోడ్స్ అనేవి వచ్చేసాయి అనమాట. తర్వాత వచ్చేసి హ్యూమన్ లైక్ రిజెంబ్లెన్స్. అంటే ఆన్సర్స్ మనం చాట్ జీపీటీని కానీ జెమినిని కానీ ఏం అడుగుతాం, మనకున్న ప్రాంప్ట్ ఇచ్చి దానికి ఆన్సర్స్ అడుగుతాం, అది ఆన్సర్స్ ఇస్తుంది. కానీ ఈ ఆన్సర్స్ డీప్ సీక్ ఏఐ ఏవైతే ఇస్తుందో అది మోస్ట్లీ ఎమోషనల్గా, లేకపోతే ఒక మనిషి ఎలా అయితే మాట్లాడతాడో అలాగే ఇవ్వడం వల్ల ఏంటి అంటే డీప్ సీక్ ఏఐ చాట్ జీపీటీ కంటే ఇక్కడ కూడా ముందరికి వెళ్ళిపోయింది అనమాట. అండ్ వాడుకున్న రిసోర్సెస్ కూడా, రిసోర్స్ ఎఫిషియన్సీ కూడా డీప్ సీక్ ఏఐకి బాగుంది. అప్రాక్సిమేట్లీ చాట్ జీపీటీ లాంటి దానికి, లేకపోతే జెమిని లాంటి వాటికి థౌజండ్స్ ఆఫ్ జీపీయూస్ కావాలి. జీపీయూస్ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట. ఆ జీపీయూస్ 10,000, 12,000, 15,000 జీపీయూస్ చాట్ జీపీటీకి, జెమినికి కావాల్సి వస్తే డీప్ సీక్ ఏఐకి ఓన్లీ 2,000 జీపీయూస్ వస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా చాట్ జీపీటీని అది మించిపోయింది. అండ్ ఈ 4 ఆస్పెక్ట్స్ చూసుకున్నట్లయితే డీప్ సీక్ ఏఐ మోర్ ఎఫిషియెంట్ గా పనిచేస్తుందని చెప్పేసి అందరు కూడా తేల్చేశారు. ఈవెన్ చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో సామ్ ఆల్ట్మన్, తను కూడా ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఎస్, డీప్ సీక్ ఏఐని మేము వెరిఫై చేసాం, మొత్తం అది చాట్ జీపీటీ సర్పాస్ చేసింది. కానీ మాకు నమ్మకం ఉంది, మా చాట్ జీపీటీని మేము ఇంకా మంచిగా తయారు చేయగలమన్న నమ్మకం మాకుంది, దానికోసం మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి తను ఒకటి లాంచ్ చేశారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అటు యుఎస్ చాట్ జీపీటీ, జెమిని కనిపెట్టి మార్కెట్లోకి వచ్చేసాయి. ఇటు చైనా ఏమో డీప్ సీక్ ఏఐని తీసుకొచ్చి వీటిని తలదన్నేలా తీసుకొచ్చింది. కానీ ఇండియా ఏం చేస్తుందంటే ఈ డీప్ సీక్ ఏఐని, ఆ చాట్ జీపీటీని ఎలా వాడాలో తెలుసుకునేదాకైనా ఉన్నాం. మనం ఈ రోజుకి తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అసలు మనమంటూ ఒక ఏఐని కనిపెట్టాలి. ప్రతి కంట్రీకి కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంది, యుఎస్ వాడుతుంది ఆండ్రాయిడ్ని, అండ్ చైనాకి వాళ్ళ ఓఎస్లు వాళ్ళకు ఉన్నాయి, అండ్ ఆబ్వియస్గా యాపిల్ అందరికీ ఉంది. కానీ ఇండియా కంటూ ఒక ఓఎస్ కూడా లేని పరిస్థితిలో మనం ఉన్నాం. వీ డోంట్ హ్యావ్ అవర్
ఓన్ వాయిస్, వీఆర్ రిలైయింగ్ ఆన్ యూఎస్ కంపెనీస్, లేదా రేపు చైనాది బాగుంటే చైనా సైడ్ వెళ్తాం. అఫ్ కోర్స్ ఇండియాలో ఉన్న జనాలకి ఏంటంటే ఏదైతే ఫాస్ట్గా ఏదైతే ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందో దాని సైడ్ అది ఏ కంట్రీ అయినా కూడా మనం వెళ్తాం. ఈవెన్ నేను కూడా అంతే. ఈవెన్ వీ యూస్ మెనీ ఆఫ్ అవర్ మొబైల్స్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనా బికాస్ కాస్ట్ ఎఫెక్టివ్. కానీ అంతే కాస్ట్ ఎఫెక్టివ్తో ఇండియాలో ఒక ప్రోడక్ట్ వస్తుంది అంటే దాంట్లో 100 డిఫెక్ట్ల వల్ల అది వెంటనే ఫెయిల్ అయిపోతుంది. మీరు చూసే ఉంటారు, మైక్రోమాక్స్ వాళ్ళు ఫోన్లు తీసుకొచ్చి లాంచ్ చేసామన్నారు, బట్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రాసెసింగ్ యూనిట్ సైజ్ పెరుగుతూ ఉంటుందో కాస్ట్ పెరుగుతుంది. కానీ అంతకంటే చీప్ కాస్ట్కి అంతకంటే బెస్ట్ మొబైల్స్ చైనా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం, మనం అందరం అక్కడికి వెళ్ళాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండియా ఈజ్ కాన్స్టెంట్లీ ఫెయిలింగ్ ఆన్ R&D అని చెప్పొచ్చు అనమాట. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎవరి మీద స్పెండ్ చేస్తారంటే దేశంలోని తెలివైన బ్రెయిన్స్ మీద గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. సైంటిస్టుల మీద, లేకపోతే రీసెర్చర్స్ మీద, ఫిలాసఫర్స్ మీద గవర్నమెంట్ స్పెండ్ చేసి ఒక ఇన్నోవేషన్ని బయటికి తీసుకొచ్చి, ఇప్పుడు US కావచ్చు లేకపోతే చైనా కావచ్చు అవే వేస్తుంది. US ప్రతి ఇయర్ $700 బిలియన్ R&D కోసం స్పెండ్ చేస్తుంది. చైనా $495 బిలియన్ R&D కోసం స్పెండ్ చేస్తే ఇండియా కేవలం $17.2 బిలియన్ మాత్రమే R&D మీద స్పెండ్ చేస్తుంది. ఏ కంట్రీ అయినా కూడా ఎప్పుడైనా కూడా R&D మీద స్పెండ్ చేసినప్పుడే ఆ కంట్రీ ఒక కొత్త దాన్ని బయటకు తీసుకురాగలదు. పోయిన 1 డికేడ్లో మనం చూసుకున్నట్లయితే UPI ఈజ్ అ రెవల్యూషన్. అంటే UPI అనే ఒక దాన్ని తీసుకొచ్చి ఇండియా ప్రపంచానికి చూపించగలిగింది, మేము ఇది సాధించామని. ఆ తర్వాత ఏంటంటే ప్రపంచంలో అందరూ దాన్ని వాడుతూ వస్తున్నారు. ఈవెన్ US వాళ్ళు కూడా UPI సిస్టమ్ లాంటిది USలో కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ దాని ద్వారా ఏంటంటే UPI ఈజ్ అ సర్వీస్. జనాలు పేమెంట్ చేస్తున్నారు, దాని ద్వారా సర్వీస్ని పొందుతున్నారు. అంటే UPI యాప్స్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్సే. బట్ ఇన్నోవేషన్ అనేది ఎక్కడ అంటే ఇలా AI లాంటి ప్రపంచాన్ని షేక్ చేసే ఇన్నోవేషన్ ఇప్పటిదాకా ఇండియాలో ఇంకా రావాల్సి ఉంది. దానికోసం ఇండియన్ గవర్నమెంట్ R&D మీద స్పెండ్ చేయాలి. రీసెంట్గా నేను దాని మీద కూడా ఒక ట్వీట్ అనేది వేశాను అనమాట. ఒకవేళ మీరు కూడా ట్విట్టర్లో ఉంటే నా ట్విట్టర్ అకౌంట్ లింక్ కింద ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. దానిలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికే ట్రై చేస్తాను. సో ఎప్పుడైతే R&D వైపు గవర్నమెంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుందో అప్పుడే డెవలప్మెంట్స్ అనేది జరిగే అవకాశం ఉంది. సో DeepSeek AI అయితే రానున్న రోజుల్లో ఇంకా ఎక్స్టెన్సివ్గా ముందరకు వెళ్తుంది. కాబట్టి ఏంటంటే US కంపెనీస్ ఇంకా బ్రెయిన్ పెట్టి ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని వాళ్ళైతే అనుకుంటున్నారు. కానీ ఇండియా కూడా ఈ రేస్లో వెళ్ళాలి అంటే మనం కూడా ఎంతో కొంత ఒక అడుగు అనేది ముందరికి వెయ్యాలి. మన గవర్నమెంట్ కూడా దాని గురించి ఆలోచించాలి. ఏఐకి సపరేట్ బడ్జెట్ అనేది పెట్టాలి అనేది నా ఒపీనియన్. ఈ వీడియో ద్వారా నేను షేర్ చేసుకోవాలనుకుంది. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.